అంతర్జాతీయ రాజకీయ యవనికపై యుద్ధ తంత్రం రగులుతుంటే దాని సెగ భారత సామాన్యుడి జోబుకి తగులుతుంది. మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధం ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్నా దాని ప్రభావంతో భారత రూపాయి విలువ డాలర్లతో పోలిస్తే రికార్డు స్థాయిలో 92.15 వద్దకు పడిపోయింది. దేశ ఆర్థిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. యుద్ధ క్షేత్రంలో అమెరికా ఎపిక్ ఫ్యూరీ మార్కెట్లో గుబాలను కల్పిస్తుంది. అమెరికా తన సైనిక చర్యలకు ఎపిక్ ఫ్యూరీ అని నామకరణం చేసి గల్ఫ్ ప్రాంతాల్లోని భీకర దాడులకు దిగడంతో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. దీనికి ప్రతిగా ఇరాన్ తన డ్రోన్లు, మిసైళ్లతో అమెరికా స్థావరాలను లక్ష్యం చేసుకోవడం ఉన్న పరిస్థితి మరింత జటిలం చేసింది. ఈ పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారు. సాధారణంగా యుద్ధ సమయాల్లో పెట్టుబడిదారులు తమ నిధులను సురక్షితమైన మార్గాల్లోకి మళ్లిస్తారు. ఈ క్రమంలో అమెరికన్ డాలర్ అత్యంత సురక్షితమైన సేఫ్ హెవెన్ కరెన్సీగా అవతరించింది. ఫలితంగా డాలర్లకు డిమాండ్ పెరిగింది. అది బలపడుతుంది. రూపాయి వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు కుప్పకూలిపోతున్నాయి. ఒక రోజులోనే భారీ పతనం. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి బలహీనత స్పష్టంగా కనిపించింది. క్రితం సెషన్లో 91.47 వద్ద ముగిసిన రూపాయి ఉదయాన్నే 55 పైసలు కోల్పోయి 92.03 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టి అస్థిరత కొనసాగడంతో ఒక దశలో ఇది 92.15 స్థానానికి తాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయి విలువ ఏకంగా 7% పైగా క్షీణించడం గమనార్హం. ఏడాది మొదట్లోనే 87 రూపాయల వద్ద ఉన్న విలువ ఇప్పుడు 100 రూపాయల వైపు పరుగులు తీస్తుండడం ఏడాది మొదట్లో 87 రూపాయల వద్ద ఉన్న విలువ ఇప్పుడు 100 రూపాయల వైపు పరుగులు తీస్తుండడం ఆర్థిక నిపుణులను విస్మయాన్ని గురిచేస్తుంది. ఏడాది మొదట్లో 87 రూపాయల వద్ద ఉన్న విలువ ఇప్పుడు 100 రూపాయల వైపు పరుగులు తీస్తుండడం ఆర్థిక నిపుణుల విస్మయాన్ని గురిచేస్తుంది. రూపాయి దెబ్బతీస్తున్న ప్రధాన అంశాలు భారత్ తన అవసరాల కోసం 80% పైగా చమురుని దిగుమతి చేస్తున్నట్టుంది. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతిని ముడి చమురు ధరలు పెరిగితే భారత్ ఎక్కువగా డాలర్లను వెచ్చించాల్సి వస్తుంది. అంతర్జాతీయ అనిశ్చితి వల్ల విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు భారత్ స్టాక్ మార్కెట్ల నుంచి భారీ నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. దీనివల్ల సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. రూపాయి పతనమే విదేశాల నుంచి మనం కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వస్తువులు, యంత్రాలు, ముడి పదార్థాల ధరలు పెరుగుతాయి. ఇది అంతిమంగా దేశీయంగా ద్రవ్యోల్బణానికి ధరలు పెరుగుదల దారితీస్తుంది. యుద్ధం వల్ల సరఫరా వ్యవస్థలు దెబ్బతినడమే కాకుండా కరెన్సీ విలువ తగ్గడం వల్ల సామాన్యుడిపై ధరల భారం పడుతుంది. రూపాయి 100 మార్కును చేరకుండా ఉండాలి అంటే రిజర్వ్ బ్యాంక్ తక్షణమే జోక్యం చేసుకోవాలి అని ఆర్థిక విశ్లేషకులు సూచిస్తున్నారు. మున్ముందు పరిస్థితి ఏంటి? ప్రస్తుతం రూపాయి పతనం ఇలాగే కొనసాగితే అది 100 మార్కును చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రూపాయిని కాపాడడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వం దిగుమతులకు తగ్గించి ఎగుమతులను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి మధ్యప్రాచ్యంలో పేరుతున్న బాంబులు, అమెరికా ప్రదర్శిస్తున్న యుద్ధ కాంక్ష భారత్ ఆర్థిక వ్యవస్థపై గట్టిగా దెబ్బ కొడుతుంది. ఈ అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో రూపాయి విలువ నిలదొక్కుకోవాలి అంటే ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనడం ఒక్కటే తక్షణ పరిష్కారంగా కనిపిస్తుంది.